మనం తప్పు చేస్తే తప్పు అని, కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు. మనం ఏం చేసినా భరించేవాళ్ళు మనల్ని ప్రేమించేవాళ్ళు. ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉండి తీరుతుంది. ఒకవేళ సమాధానం లేని ప్రశ్న అయితే సమస్య ప్రశ్నది కాదు, ప్రయత్నానిది. ఎవరి కోసము ఏది ఆగిపోదు. ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది, లేకుంటే ఇంకొకరితో కలిసి నడుస్తుంది. ఓటమి లేని వాడికి అనుభవం రాదు, అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడిపోయినప్పుడు పాఠాన్ని నేర్చుకో. ఎలా నిలదొక్కున్నావు అన్నది కావాలి. పూసిన ప్రతి పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. కానీ నమ్మకంతో స్నేహం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ నిన్ను అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. సంతోషం సీతాకోకచిలుక లాంటిది. దానికోసం పరిగెత్తినంతకాలం మనకు దొరకదు. కానీ ఒక చోట ప్రశాంతంగా కూర్చుంటే ఖచ్చితంగా మన సరసన వాలి తీరుతుంది. ఆనందం, నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు. ఆనందాన్ని మనుషులతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనస్సులలో పెంచుకోవాలి. మనుషులు కష్టాలు వస్తే బాధపడటం మానుకోవాలి. కష్టాలను ఎదిరించి పోరాడే ఉపాయం ఆలోచించి తన జీవితానికి తానే ఒక విలువైన అర్థం ఏర్పరచుకోవాలి. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు, కానీ నీవు నేల మీద ఉన్నప్పుడే నిన్ను గుర్తించేవారే నీ వాళ్ళు. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికే సమయం ఉండదు. కానీ అదేం విచిత్రమో, ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక, సమయం దొరుకుతాయి. భార్యాభర్తల సంబంధం అంటే 3 ముళ్ళు వేసి 3 రాత్రులు గడపడం కాదు. పట్టుకున్న చేతిని వదలకుండా జీవితాంతం ఒకరికొకరు తోడుండడం. ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నా నీకు నేనున్నా అనే భరోసానివ్వటం. కొన్నిసార్లు నమ్మకం ఎంత బలంగా ఉంటుందంటే పూర్తిగా మోసపోతున్నామని తెలుసుకోలేనంత బలహీనంగా. ఇతరులు చేసిన ఏ పని వల్ల నీ మనసుకు బాధ కలుగుతుందో ఆ పనిని నీవు ఇతరులకు చేయవద్దు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం మరియు వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు తమకు జరిగిన అవమానాన్ని పట్టించుకోనట్లు ఉంటారు, కానీ జీవితంలో ఎప్పటికీ మరచిపోరు. విలువ తెలుసుకోలేని వాడు ఎప్పటికీ సంపాదించుకోలేడు. ఒకవేళ సంపాదించుకున్నా నిలబెట్టుకోలేడు. అది స్నేహమైనా, ప్రేమైనా, ధనమైనా. ఆశించిన ఫలితం రానప్పుడు నిరుత్సాహం సహజం. అందుకే శరీరానికి స్నానం ఎలాగో మనసుకు ప్రేరణ ప్రతిరోజు అవసరం. ఇష్టం వేరు, ప్రేమ వేరు. ఇష్టం ప్రక్కన ఉన్నంత వరకే, కానీ ప్రేమ మాత్రం ప్రాణం పోయేంత వరకు ఉంటుంది. మనిషి వ్యక్తిత్వాన్ని అతని వృత్తితో కాకుండా ప్రవృత్తిని బట్టి అంచనా వేయాలి. ఎప్పుడు మొదలైనా, ఎలా మొదలైన పరిచయం మనసుని తాకితే అదే స్నేహం. మనసుకి ఆశ ఎక్కువ, దేన్నైనా కావాలంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. స్వచ్ఛమైన మనసు ఉన్నవాళ్ళు అన్ని విషయాలు బయటకి చెప్పేస్తారు. మనసులో ఏది దాచుకోరు. వాళ్ళకి ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది, వాళ్ళ ప్రేమ జీవితకాలం ఉంటుంది. చుట్టూ సముద్రం ఉన్నా దాహం తీరదు, చుట్టూ మనుషులు ఉన్నా ఓదార్పు దొరకదు. దాహం తీర్చని సముద్రం, ఓదార్పు ఇవ్వలేని జనసంద్రం ఉన్నా లేనట్లే. అందుకే దాహం తీరే దారులు వెతుక్కో, ఓదార్పు అవసరం లేని జీవనం ఏర్పరచుకో. ఆడదానికి లొంగిపోయిన మగాడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయిన చెట్టు వలె సుఖంగా జీవనం సాగిస్తాడు.